భారత విదేశాంగ విధానం గతంలో కంటే ఎన్నో రెట్లు మెరుగైంది. ఇటీవల కాలంలో అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలు కితాబిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశగా ఎంతో కృషి చేస్తున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ పలు దేశాల్లో పర్యటించారు. దౌత్యపరమైన భేటీలతో సంబంధాలను బలోపేతం చేశారు. దీంతో భారత్ ప్రపంచంలోని పలు దేశాల నడుమ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. పిత ఉగ్రవాది తర్వాత ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. పాక్తో కాల్పుల విరమణ తర్వాత దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరు, ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సిన అవసరాన్ని ప్రపంచ దేశాలకు దౌత్య ఒప్పందాలను పంపి వివరించింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ను ఎండగట్టింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ రెండోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇవాల్టి నుండి 8 రోజుల పాటు 2 ఖండాల్లోని 5 దేశాల్లో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 9 వరకు జరిగే ఈ పర్యటనలో ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, సమీబియాల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారు. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటిగా ఆఫ్రికా దేశం ఘనా చేరుకుంటారు. 3 దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటించనుండటం ఇదే తొలిసారి. 2 రోజుల ఘనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆర్థికం, ఇంధనం, రక్షణ భాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవటంపై చర్చిస్తారు. ఘనా నుండి కరేబియన్ దేశం ట్రినిడాడ్ టొబాగో వెళతారు. 1999 తరువాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించనుండటం ఇదే ప్రథమం. అక్కడి నుంచి ప్రధాని నేరుగా దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాకు వెళ్తారు. జూలై 4, 5 తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో మోదీ భేటీ అవుతారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదకత, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశాలపై ఇరువురు నేతలు దృష్టి సారిస్తారు. బ్రెజిల్ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. అర్జెంటీనా నుండి ప్రధాని మోదీ జూలై 5న బ్రెజిల్లో వెళ్తారు. 3 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తారు. రియో డి జెనీరో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రపంచ పాలనా సంస్కరణలు, శాంతి భద్రతలు, కృత్రిమ మేధస్సు వినియోగం, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై ప్రధాని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. సదస్సు సందర్భంగా పలు దేశాధినేతలతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పెహల్గాం దాడి ఘటనను బ్రిక్స్ సదస్సు ఖండించనుంది. భారత్ ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం చేయనుంది. ప్రధానమంత్రిగా 3వ పర్యాయం కొనసాగుతున్న నరేంద్ర మోదీ 2014 నుండి ఇప్పటి వరకు 89 విదేశీ పర్యటనలు చేశారు. ఈ ఏడాది ప్రధాని మోదీకి ఇది 6వ విదేశీ పర్యటన. ఈ ఏడాది ఆరంభం ఫిబ్రవరిలో ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ మార్చి నెలలో మారిషస్ సందర్శించారు. ఏప్రిల్ నెల ఆరంభంలో థాయిలాండ్, శ్రీలంకలో పర్యటించిన మోదీ ఏప్రిల్ చివరిలో సౌదీ అరేబియా వెళ్లారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించి స్వదేశానికి వచ్చారు.
పెహల్గాం ఉగ్రదాడి తరువాత గత జూన్లో మొదటిసారి ప్రధాని మోదీ విదేశీ టూర్ చేశారు. సైప్రస్, కెనడా, క్రొయేషియాల్లో జరిగిన పర్యటన మోస్ట్ సక్సెస్ఫుల్గా నిలిచింది. ముఖ్యంగా మోదీ పర్యటనతో కెనడాతో విభేదాలు తొలగి స్నేహం విరబూసింది. కెనడా ప్రధాని ఆహ్వానంతో G7 శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, కెనడా దేశాధినేతలతో విడిగా భేటీ అయ్యి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో వారి మద్దతు పొందగలిగారు. 5 దేశాల పర్యటనలో ప్రధాని మోదీ చివరిగా జూలై 9న సమీబియాకు చేరుకుని ఆ దేశంలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సమీబియా పార్లమెంట్లోనూ ప్రసంగిస్తారు. అక్కడి నుండి స్వదేశానికి మోదీ తిరిగి వస్తారు. గత 11 ఏళ్లలో మోదీ సుదీర్ఘ దౌత్య పర్యటనలలో ఇదొకటి కానుంది.